బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా రాగల 12 గంటల్లో ప్రయాణించి ఇది బలహీన పడబోతోంది. జగదల్పూర్ కు పశ్చిమంగా 40 కిలోమీటర్లు, విశాఖకు 170 కిలోమీటర్లు, కళింగపట్నంకు 220 కిలోమీటర్లు, రామగుండంకు తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండానికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు ఈ నెల 5 వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అత్యధికంగా 65 కిలోమీటర్లు గాలులు వీస్తాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 4 జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.